నువ్వు చెయ్యని తప్పుకి నీ పైన నేరం మోపుతున్నారేమో. MBBS లో సీట్ రావడానికి కృపను చూపించండి ప్రభా. అద్భుతము బిడ్డల. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ఈ రోజంతను కూడా దేవుడు మనల్ని కాపాడి రక్షించి భద్రపరిచి ఆయన యొక్క రెక్కల మాటున తన యొక్క కృప చొప్పున సజీవులుగా ఉంచాడు. హల్లెలూయా. ఇటువంటి ధన్యత, ఇటువంటి గొప్ప అవకాశం మరెవ్వరికి కూడా ఈ లోకంలో లేదు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం కూడా సజీవంగా ఉన్నాం. దేవుని స్తుతిద్దాం, దీన్ని బట్టి దేవుని ఆరాధిద్దాం. ఈ రాత్రి కాలంలో దేవుడు మనతో సుస్పష్టంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. మనం అందరం కూడా ఆయన వాక్యాన్ని విని మనం ప్రార్థించుకుందాం. ఈ రోజునిచ్చిన దేవుణ్ణి స్తుతించుకుందాం. వాక్యాన్ని మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనము. దానియేల్ చాప్టర్ 2 వర్స్ 22. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. హల్లెలూయా. దేవునికి మరుగైనది, దేవుడు గ్రహించలేనిది, దేవునికి అర్థం కానిది ఏది కూడా ప్రపంచంలో ఉండదు. ఒకసారి ఒక స్కూల్లో టీచర్ ఒక టెస్ట్ పెడితే అందరూ కూడా పేపర్స్ ఇచ్చారట. అందరు పేపర్స్ కరెక్షన్ చేసింది. ఒక పేపర్ మాత్రం లాస్ట్కి మిగిలిపోయింది. ఆ పేపర్ చూస్తే ఆమెకేం అర్థం కావట్లేదట. ఎందుకంటే ఆయన మరి తెలుగు రాశాడో, ఇంగ్లీష్ రాశాడో, హిందీ రాశాడో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనుషుల యొక్క ఆలోచన, మనుషుల యొక్క స్వభావం ఏంటంటే అన్నిటినీ మనం అర్థం చేసుకోలేమండి. ప్రపంచంలో చాలామంది కూడా ఏదో కనిపెడదాం, ఈ లోకానికి తెలియంది ఏదో కొత్త దాన్ని మనం సృష్టించి మనం గొప్ప అయిపోదామని చూస్తున్నారు చాలామంది కూడా. ఈ మధ్యన మునిగిపోయినటువంటి టైటానిక్ ఉంది కదా, ఆ టైటానిక్ని కనిపెట్టి దాన్ని చూడడానికి కొంతమంది వెళ్ళారు. ఏమయ్యారండి? అందరూ కూడా దాంట్లోనే, ఆ సముద్రంలోనే సమాధి చేయబడ్డారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడికి మరుగైనది ఏది లేదట. మన హృదయాన్ని చాలా చాలా తేటగా చూస్తున్నాడట. హృదయంలో ఉంది ఎవరికి తెలియదులేండి. నేను పాపం చేశాను, నేను దుర్మార్గం చేశాను, నేను పాప పనులు చేశాను, అవన్నీ కూడా బ్యాంకు లాకర్లో భద్రం ఉన్నట్టు నా హృదయంలో భద్రంగా ఉన్నాయి, ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో. గాడ్ ఏం చేయగలడు? క్లియర్గా చూడగలడు. ఆయన క్లియర్గా చూడగలిగిన దేవుడు. ఆయనకి మరుగు అయినది ఏది కూడా లేదు. ఈరోజున ఒకవేళ నిన్ను ఎవరైనా నిందిస్తున్నారేమో, నువ్వు చెయ్యని తప్పుకి నీ పైన నేరం మోపుతున్నారేమో, లేదా నిన్ను ఏదో ఒక విధంగా ఇరుకున పెట్టి సమస్యల్లో లాగుదామని చూస్తున్నారేమో. దానికి రీజన్స్ వాళ్ళకి ఏదైనా ఉండొచ్చు, కానీ దానిని బహిర్పరిచే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. భయపడకు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ పైకి వచ్చిన నింద, నీ పైకి వచ్చినటువంటి ఏ సమస్య అయినా దాన్ని దేవుడు రివీల్ చేయగలడు, దాన్ని వారికి తెలియజేయగలడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే నెబుకద్నెజర్కి ఒక కళ వచ్చిందట. ఆ కళ భావం ఏంటో, ఆ కళ ఏంటో అని అందరిని పిలిపించాడు. జ్ఞానులందరినీ కూడా పిలిపిస్తే జ్ఞానులందరూ కూడా అటెండ్ అయ్యారు. మరి రాజుగారికి ఏదో కళ వచ్చిందంట, ఆ కళకి ఏదైనా చెప్తే మనకు మంచి గిఫ్ట్ ఇస్తాడట అని చెప్పి అందరూ వచ్చారు. అందరు వచ్చిన తర్వాత అందరూ వచ్చి ముందు నిలబడి, రాజుగారు మీ కళ ఏంటో చెప్పండి, మీ భావం మేము చెప్పేస్తామని చాలా యాంగ్జైటీగా ఉత్సాహంగా ఉన్నారట అందరూ. రాజుగారు చిన్నగా కూల్గా అన్న విషయం ఏంటో తెలుసా? ఆ కళ నాకు గుర్తులేదు కానీ భావం చెప్పండి అయ్యా అన్నాడట. ఏంటటండి? కళ గుర్తులేదు కానీ ఏం చెప్పాలట? భావం చెప్పాలట. ఎవరైనా చెప్పగలరా? ఈ లోకంలో నువ్వు దానికి గురించి ఏమి తెలవనప్పుడు ఏం మాట్లాడతావు? పలానా ప్లేస్లో ఒక వెండి ఉందండి, అది వెండా కాదా చెప్పమంటే దాన్ని టెస్ట్ చేసి వెండో కాదా చెప్తావు. గోల్డ్ ఉందండి లేదా వజ్రం లాంటిది ఏదైనా మెరిసిందని నాకు దొరికిందని చెప్తే దాన్ని వెతికి అది గోల్డా లేదా వజ్రమా ఏదో ఒకటి టెస్ట్ చేసి చెప్తావు. ముందు ఏదైనా చెప్పాలంటే దానికి ఏమి ఉండాలా? ఒక మూల పదార్థం అనేది ఉండాలి. కానీ రాజుగారికి ఏమి గుర్తు లేదంట. బట్ మా ఆన్సర్ మాత్రం చెప్పాలట, ఏందో చెప్పాలట. చెప్పకపోతే ఏం చేస్తాడట? రాజుగారు చంపేస్తాడట. అందరు కూడా భయపడిపోయారు. జ్ఞానులందరినీ కూడా చంపేస్తున్నాడు అనేసరికి ఈ దానియేలు కూడా ఈ మాట వినపడ్డది. దానియేలు ఏం చేశాడంటే, దానియేలు దేవుని నమ్ముకున్న వ్యక్తి, దేవుని బిడ్డ కనుక రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు కొంత సమయం నాకు ఇప్పించండి అయ్యా, మీ కలభావం నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను అని దానియేలు ఏం చేశాడు? దేవుణ్ణి అడిగాడు. ఆయన సొంతగా చెప్పడానికి కాదు కానీ దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు.
మిగతా జ్ఞానులందరూ తమ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి ఏదో ఒక విధంగా చెబుదామని వచ్చారు, కానీ అసలు మ్యాటర్ లేనిది వాళ్ళేం చెప్తారండి. కానీ దానియేలు ఏమంటున్నాడు, ఏ మ్యాటర్ లేకపోయినా పర్లే, నాకే హింట్ ఇకపోయినా పర్లే, రాజుగారు నేను ఉన్నాను కదా, మీకు ఖచ్చితంగా మీ కలభావం నేను చెప్తానని చెప్పి వెళ్ళి తన స్నేహితులైన ముగ్గురితో కూడా ఏం చెప్పాడు, అయ్యా ఈ కలభావం ఏంటో చెప్పేలాగున మనం ప్రార్థన చేద్దామని అందరూ కూడా ప్రార్థించినప్పుడు దేవుడు ఆశ్చర్యకర రీతిగా ఆ కళను కలభావమును రెండింటిని బహిర్పాటు చేశాడు. హల్లెలూయా. దేవుడు శోధించలేనిది, దేవునికి అర్థం కానిది, దేవుడు గ్రహించలేనిది ఈ లోకంలో ఏది కూడా లేదు ప్రియమైన సహోదరి సహోదరుడా. ఈ రాత్రి కాలంలో బహుశా నీ జీవితం ఏంటో అర్థం కాకున్నావేమో. ఏంటి జీవితం ఇలా సాగిపోతుంది, నేను కరెక్ట్ అయిన మార్గంలోనే ఉన్నానా, కరెక్ట్ అయిన ప్లేస్లోనే ఉన్నానా, ఇది నా జీవితంలో జరగాల అవసరమా అనే ఆలోచన, సందేహము నీలో ఉన్నదేమో. లేదా నువ్వు చదువుతున్న చదువు అర్థం కాక నువ్వు ఉన్నావేమో. నువ్వు జీవిస్తున్న జీవితంలో ఏ కార్యం చేయాలో తెలియడం లేదేమో. ఆస్క్ టు ద గాడ్, దేవుణ్ణి అడుగు, యేసయ్యని అడుగు. ఆయన మరుగైన సంగతులను కూడా జ్ఞాపకం చేస్తాడు. చాలా మంది వాళ్ళ యొక్క జీవిత పరమార్థాన్ని గ్రహించడం కోసం కొండల్లోకి కోణల్లోకి వెళ్ళి గడ్డాలు పెంచేసుకొని ఏంది అని వెతుకుతూ ఉంటారు. కానీ నీ యొక్క జీవిత పరమార్థము దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో మరణించి నీ పాపాన్ని తీసివేసి నీ యొక్క దోషాన్ని తొలగించి నిన్ను నిత్య జీవానికి పంపబోతున్నాడు. నీ జీవిత పరమార్థం ఏ రోజు యేసయ్య సెలవిచ్చాడు, చెప్పాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీకు అర్థం కాని పరిస్థితులు ఏదైనా ఉండొచ్చు, ఏ సమస్యను ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఎందుకు వచ్చింది, ఎందుకు ఇలా జరుగుతుంది అని కన్ఫ్యూజన్లో నువ్వు ఉండమాకు. దేవుడికి సమస్తము తెలుసు. ఆయన సమస్తమును తేడపరచగలిగే దేవుడు. నీ పట్ల ఎవరైనా విరోధులు లేదా నీ కుటుంబం వారే ఏదన్నా చెడు ఆలోచన చేస్తున్నారేమో, దానిని కూడా దేవుడు నీకు బయలుపరచగలడు. హల్లెలూయా. దేవునికి సాధ్యం కానిదంటూ ఏది లేదు. ఒక సైంటిస్ట్ చిన్న విషయాన్ని కనిపెట్టి గొప్పగా ఫీల్ అవుతాడు. దేవుడు అలాంటి ఎన్నో కనిపెట్టాడు. హల్లెలూయా. అటువంటిది దేవుడు ఈరోజు ఈ రాత్రి నీకు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి ప్రార్థించు. ప్రతి మర్మమును, ప్రతి విషయమును దేవుడు నీకు చాలా క్లియర్గా తెలియజేస్తాడు. మీకోసం ప్రార్థన చేస్తాము. మీ ప్రార్థన అవసరాలను బట్టి అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా. మరుగు మాటలను బయలుపరిచే దేవుడు. మన హృదయంలో ఏముందో దేవునికి సమస్తము తెలుసు. దేవుడు చేయలేనిదంటూ మన జీవితంలో ఏది లేదని మరి ఇంతవరకు కూడా మనం వాక్యాన్ని విన్న వాగ్దానాన్ని బట్టి, విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థించగలరు. ఈ సమయంలో మీ ప్రార్థన అవసరతలు తెలియజేసిన వారి నిమిత్తము తప్పకుండా ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ గమనించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకు స్తోత్రములు ప్రభా. అయ్యా, మీకు తెలియనిదంటూ ఏది లేదని, అయ్యా మర్మములను బయలుపరిచే దేవుడవని ప్రభా ఈ సమయంలో మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అవును నా తండ్రి, మీరు మాకు తోడుగా ఉండాలి. అయ్యా మీ యొక్క సన్నిధిని మాతో ఉంచుతారు దేవా. మా హృదయంలో ఏముందో సమస్తమును అయ్యా గ్రహించగల దేవుడవు తండ్రి. మా హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు మీకు తేటగా కనబడుచున్నవి ప్రభా. అందును బట్టి స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, మీకు తెలియనిదంటూ రహస్యమైనదంటూ ఈ లోకంలో ఏది లేదని తండ్రి మాతో మాట్లాడినందుకు వందనాలు. సమయంలో బిడ్డలకున్న ప్రార్థన అవసరతల నిమిత్తము వేడుకొనుచుండగా మీరే సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. హనుమంతరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డకు మారు మనసును దయచేయండి ప్రభా. మీ రక్షణ అయా బిడ్డకు అనుగ్రహించండి ప్రభా. ఈ లోకానుసారమైన జీవితాన్ని అయా వారిలోంచి తీసివేసి ప్రభా అయా మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని ఆ బిడ్డ జీవించినట్లుగా సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. బిడ్డ వర్ష కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ చేస్తున్న జాబు ప్రయత్నాలను మీరు సఫలము చేయండి తండ్రి. మీరే ఆ బిడ్డలకు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా బిడ్డ లక్ష్మి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క పిల్లల స్టడీ విషయంలో మీరు సహాయం చేయండి. MBBS లో సీట్ రావడానికి కృపను చూపించండి ప్రభా. అద్భుతము బిడ్డల పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. బిడ్డ స్వాతి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ లాయర్ పోస్ట్ విషయంలో మీరే సహాయం దయచేయండి ప్రభా. అద్భుత కార్యము బిడ్డ పట్ల మీరు జరిగించండి ప్రభా. అయా మిమ్మల్ని నమ్మిన వారిని ఎంత మాత్రమును సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రభా. బిడ్డను తండ్రి మీ యొక్క నామ ఘనత
ఘనత కొరకు హెచ్చించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా చంద్రశేఖర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని దీవించండి. వారికి కావాల్సిన ప్రతి అవసరతను అక్కర్ను తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనుష గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క బ్రదర్ పృథ్వీ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల ఆరోగ్యం విషయంలో తండ్రి మీరే వారికి సహాయం దయచండి. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను ఆ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. శాలిని కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి యొక్క బిడ్డల చదువుల విషయంలో తండ్రి మీరే వారికి సహాయం దయచండి. మీ యొక్క జ్ఞానము చేత నింపండి. వివేచన వారికి అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా వారు తండ్రి వారికి ఉన్నటువంటి కుటుంబ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మరి వారు అప్లై చేసిన లోన్ వచ్చులాగున సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. హజ్వాలి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకు రావాల్సినటువంటి అమౌంట్ విషయంలో మీరే సహాయం దయచేయండి. ఎవరో తన దగ్గర అమౌంట్ తీసుకొని మోసం చేశారని తెలియజేశారు ప్రభా. అయా మోసం చేసిన వ్యక్తిని మనసును మార్చి ప్రభా అమౌంట్ వచ్చులాగున సహాయం దయచేయండి తండ్రి. అద్భుతాన్ని బిడ్డ పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. బాబు ఈశ్వరాచారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డను మీ యొక్క జ్ఞానం చేత నింపండి. అయా బిడ్డ చేస్తున్నటువంటి ప్రతి పనిలో మీరు బిడ్డకు తోడుగా ఉండండి. ఆ కుటుంబం అంతటినీ మీరు కాచి కాపాడమని అయా మీ యొక్క కృప, మీ యొక్క కనిక వారి కుటుంబం పైన, ఆ బిడ్డ పైన ఉండులాగున సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో బిడ్డలకున్న అవసరతల నిమిత్తము, అక్కర్ల నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి. మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు తండ్రి. అడుగుడు ఇవ్వబడును, వెతకుడి దొరకబడును, తట్టుడి తెరవబడును అంటున్నావు తండ్రి. సహాయం చేయండి అయ్యా. బిడ్డలకున్న ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభ. రుణ భారాల నుండి విడుదల దయచేయండి ప్రభ. అయ్యా మరి తండ్రి ఆర్థికంగా వారికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలన్నిటిని మీరు తీర్చండి దేవా. అదేవిధంగా నా ప్రభు ఎందరైతే బిడ్డలు జాబు లేక బాధపడుతున్నారో వారికి తండ్రి మంచి జాబును దయచేయండి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. స్వస్థపరిచే దేవుడవు నీవే. యెహోవా రాఫా స్వస్థపరిచే దేవుడవు తండ్రి. అయా మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మొరపెడుతుండగా సహాయం దయచేయండి ప్రభా. అయా క్యాన్సర్ తో బాధపడేవారు, పెరాలసిస్ తో బాధపడేవారు, మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు, హార్ట్ ప్రాబ్లం తో బాధపడేవారు, అయా ఊపిరితిత్తుల సంబంధిత రోగాలతో బాధపడేవారు, అయా మరి తండ్రి మోకాల నొప్పులతో బాధపడేవారు, నడువు నొప్పితో బాధపడేవారు, గర్భసంచి అయా మరి తండ్రి సమస్యతో బాధపడేవారు ప్రభా, కీళ్ల నొప్పులు, నరాల బలహీనతతో బాధపడేవారు ఎందరైతే ఈ సమయంలో తండ్రి అయా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థత దయచేయండి. ప్రతి రోగమును తీసివేయండి ప్రభ. అవును తండ్రి, మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత మాకు స్వస్థత కలుగుతుంది అంటున్నావు తండ్రి. నమ్ముచుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాన్ని బిడ్డల పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభ ఈ సమయంలో ఎందరైతే బిడ్డలు అయా మరి తండ్రి జాబు నిమిత్తం మొరపెడుతున్నారో మంచి జాబును దయచేయండి. సంతానము లేక బాధపడుతున్న బిడ్డలకు సంతానాన్ని అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభ అయా బిడ్డలు ఏ ఏ పనులు చేసుకుంటున్నారో ఆ పనులన్నిటిలో మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్క పనులన్నిటిని మీరు సఫలము చేయండి ప్రభా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ సమయములో వారికి వచ్చిన కష్టాన్ని బట్టి, శోధనను బట్టి మీ సన్నిధిలో మొర పెడుతున్నారు అయ్యా, వారి మొరను మీరు ఆలకించండి. మొర్ర పెట్టుకుని నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు ప్రభా. శోధన నుంచి తప్పించే దేవుడు, శ్రమలన్నిటి నుంచి విడిపించే దేవుడు, బాధలన్నిటి నుంచి నెమ్మదినిచ్చే దేవుడు, కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చే దేవుడవు తండ్రి. అయ్యా అడుగుచుండగా ప్రభా అక్కర్లు తీర్చే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు ఉన్న సమస్యలన్నిటిని తొలగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో నైట్ డ్యూటీలకు వెళ్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారు వెళ్లే వాహనం అంతటిని అయా మీ యొక్క కాపుదలలో భద్రపరచండి ప్రభా. మరలా డ్యూటీ ముగించుకొని అయా ఉదయాన్నే తండ్రి అయా గృహానికి చేరుకోవడానికి సహాయం దయచేయండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా నిద్ర పట్టక ఎందరైతే బిడ్డలు అయా ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న చింతలు, వారికి ఉన్న నిరాశలు, వారికి ఉన్నటువంటి అయా నిస్పృహలన్నిటిలోంచి కూడా విడుదల దయచేయండి. మంచి నిద్రను బిడ్డలకు మీరు అనుగ్రహించండి. నీ భారము నా మీద మోపము, నేను నిన్ను ఆదుకుంటానంటున్నారయ్యా. చింతించకుడి కానీ అన్ని విషయాల్లో ప్రార్థన చేయమంటున్నావు తండ్రి. సహాయం చేయండి అయ్యా. అయ్యా మరి తండ్రి విజ్ఞాపన చేస్తుండగా ప్రతి ఒక్క దైవజనుడిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి పరిచర్యలను దీవించండి. ఆ దేశాన్ని, అధికారులను దీవించండి. విజ్ఞానము చేత తండ్రి ముందుకు నడిపించండి ప్రభా. చేసే చేతి పనులన్నిటిలో మీరే తోడుగా ఉండి మరి ప్రయత్నాలన్నింటినీ కూడా సఫలం చేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి సమయంలో తండ్రి అయ్యా ఇంకా కన్నీరు కారుస్తూ మీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని కన్నీటిని అంతటిని తుడిచి సంతోషమును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాదుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి
ప్రేమ గల నామములు ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.